హాయ్ ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే ఈరోజు ప్యాన్ కేక్ కోసం ట్రై చేశానండి. అసలు కేక్ కోసం ట్రై చేస్తే ఈ ఐడియా వచ్చింది. నేను ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను, ఆల్రెడీ హీట్ చేసింది. నేను ఏం చేశాను అంటే ఈసారి కేక్ అనేది మన ఇన్స్టంట్ ఈస్ట్ ఉంటుంది కదా, ఆ ఈస్ట్తో చేద్దామని ట్రై చేశాను. అంటే బన్ లాంటి కేక్ చేద్దాం అనుకుని ఒకసారి ప్యాన్ కేక్ ట్రయల్ చేశాను. చూడండి, హాఫ్ ప్యాకెట్ నేను ఇన్స్టంట్ ఈస్ట్ తీసుకున్నాను, డ్రై ఈస్ట్. పాలలో మిక్స్ చేసుకొని, మన ప్యాన్ కేక్ స్వీట్గా ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే, నా దగ్గర చాక్లెట్ పౌడర్ ఉంది, ఆ చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసుకున్నా. అది ఈ కలర్లో కావాలి అనుకుని, అట్ ద సేమ్ టైం నా దగ్గర కోకో పౌడర్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ ఫుల్ స్పూన్ అనమాట ఇది యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుని, దాని తర్వాత నేనేం చేశాను అంటే షుగర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం తీపిగా ఉంటుంది అనుకుని పంచదారని కూడా యాడ్ చేసుకున్నాను. ఓకేనా, దీన్ని బాగా మిక్స్ చేశాను. ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ కాబట్టి తొందరగానే అయిపోయింది. ఓకేనా, కొంచెం బాగా మిక్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాక్లెట్ కొంచెం చిన్న చిన్న పలుకులుగా అయిపోయింది. ఇలా అనమాట. యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఏ ఆయిల్స్ యాడ్ చేయలేదు, మైదా యాడ్ చేశాను. ఓకేనా, అంటే మన ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసి జస్ట్ మనము దోశ డవ్ ఎలా ఉంటుంది అలా యాడ్ చేసి చూడండి, ఇలా ప్యాన్ని వేడి చేసి నేను ఒక దోశలాగా వేశాను. నిజంగా యమ్మీగా ఉంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చితే. ఓకేనా, చూడండి, చిన్న దోశలా వేసి కాసేపటికి ఇలా నేను, కాకపోతే దీని మీద మనం హనీ వేసుకుంటాం, ఇలా ఏమైనా చాక్లెటీ కానీ క్రీమీ కానీ వేసుకుని తింటే బాగుంటుంది అనుకుంటా. నేను ఇలాగే ట్రై చేశాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చాక్లెట్ మిక్స్ చేశాను కాబట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి నా ఛానల్ని. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.